నేను Anand మీరు చూస్తున్నారు ఏసీ స్టూడియోస్ తెలుగు స్టూడియో ఆఫ్ టెక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏం మాట్లాడబోతున్నాం అంటే మనకి మైక్రోమాక్స్ నుంచి 2 మొబైల్స్ అనేవి లాంచ్ అయితే తెలిసిందే మీకు. మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 అండ్ అలానే మైక్రోమాక్స్ ఇన్ 1B అనమాట. సో ఈ మొబైల్ అనేది మనకి ఇన్ 1B అనే ఒక మొబైల్ని మనకి ఇవాళ నుంచి ప్రీ బుకింగ్ అయితే స్టార్ట్ చేసేసారనమాట. సో ఈ మొబైల్ని మీరు ఆర్డర్ చేయాలంటే ఈ మొబైల్ని మీరు కొనాలా, ఆ ప్రైస్కి ఈ మొబైల్ని కొనాలా అండ్ ఒక మంచి స్టార్టప్ మొబైల్ ఈ మొబైల్ అవుతుందా, సో అనేది ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. సో మీరు దాని ద్వారా నేను డైలీ అప్డేట్స్ని అయితే మీ ముందుకైతే తెస్తాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ మనమైతే వీడియోలోకి అయితే వచ్చేసాం అనమాట. సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్లీ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం, లాస్ట్లో వేరియంట్స్, దాని తర్వాత ఈ మొబైల్ నా బడ్జెట్లో కొనాలనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. సో మీకు ఎవరికైనా స్పెసిఫికేషన్ ఇంట్రెస్ట్ లేకపోతే నేను కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇది ఇక్కడ అనేసి మీరు దానికైతే స్కిప్ అవ్వండి, నాకు ఏ అభ్యంతరం లేదు. బట్ క్లారిటీ రావాలనుకుంటే స్పెసిఫికేషన్స్ నుంచి వినండి. సో స్టార్ట్ చేసేస్తే మనకి ఫస్ట్లీ డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి గైస్. డిస్ప్లే వచ్చేసి మనకి 6.52 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే 269 ppiతో వస్తుంది గైస్. సో ఈ కాస్ట్కి మనకి ఇది చాలా మంచి డిస్ప్లే అని చెప్పుకోవాలి. బట్ మీరు ఫుల్ హెచ్డి డిస్ప్లేని అయితే ఆశించొద్దు. ఈ కాస్ట్కి అయితే ఏ మొబైల్ కూడా మీకు ఫుల్ హెచ్డి ప్లస్ అయితే ఇవ్వదు. ఈవెన్ 10,000 రేంజ్కి కూడా మనకి ఫుల్ హెచ్డి ప్లస్ రాని ఫోన్లు అనేవి చాలానే ఉన్నాయి. సో ఇప్పుడు డిస్ప్లే గురించి అయింది. అండ్ అలా నేను నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది గేమింగ్ ప్రాసెసర్ గురించి. ఈ మొబైల్లో మీరు గేమింగ్ అనేది ఎక్కువ ఆశించొద్దు. మనకు వచ్చేసి ఇది మీడియాటెక్ హీలియో G35తో వస్తుంది. గేమింగ్ ప్రాసెసర్ అంటారు కానీ గైస్ మనకి ఇది అంత పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వదు. మేబీ జీపీయూ ఉన్నా కూడా మనకి ఈ మాత్రం పెర్ఫార్మెన్స్ అనేది పెరగొచ్చేమో, కానీ దీనిలో జీపీయూ కూడా పవర్ విఆర్ జీపీయూతో అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ ఎడ్రినో జీపీయూ అయితే కాదు. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే గేమింగ్ గురించి. సో అది కూడా మనం లాస్ట్లో అయితే మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కెమెరా. సో మనకి ఇది వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 13 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే 1 కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది గైస్. ఇటువంటి సోనీ సెన్సార్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. నాకు తెలిసి CMOS సెన్సార్స్ని వీళ్ళైతే యూజ్ చేసి ఉంటారు, దీనిలోన వేరే మెన్షన్ అయితే చేయలేదు. అండ్ అలానే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను గైస్, దీని మీద స్క్రీన్ మీద మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అని అయితే మెన్షన్ చేశారు, కానీ గైస్ వెర్షన్ 3 వెర్షన్ 5 అంత క్లారిటీ అయితే లేదు. అలానే ఇంకోటి కూడా మర్చిపోయాను, డిస్ప్లే వచ్చేసి మనకి IPS LCD డిస్ప్లేతో అయితే వస్తుంది గైస్. సో ఇవి రెండు మర్చిపోయినందుకు సారీ. అండ్ అలానే నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. సో బ్యాటరీ వచ్చేసి మనకి 5000 mAh ఆఫ్ బ్యాటరీతో వస్తుంది. అండ్ రివర్స్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ని ఇది సపోర్ట్ చేయదు గైస్. అండ్ 10 wattsని వీళ్ళైతే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారట. సో ఇప్పుడైతే మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క వేరియంట్స్ గురించి. మనకి 2GB 32GB వేరియంట్ వచ్చేసి మనకి 6,999 రూపాయలు అయితే ఉంది, అంటే అప్రాక్స్ 7,000 రూపీస్. అండ్ నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే 4GB ప్లస్ 64GB వేరియంట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 8,000 రూపాయలు, అంటే 7,999 రూపాయలు అయితే ఉంది. సో నా ఒపీనియన్ ఏంటంటే మీరు 7,000 పెట్టి 2GB 32GB కాకుండా దానికి డబుల్ అయినా మనకి ఈ 8,000కి అంటే 1,000 రూపాయలు ఎక్కువ చేసుకొని దాని డబుల్ అయినా మనకి 4GB 64GB వేరియంట్ అయితే తీసుకోండి. మీకు పెర్ఫార్మెన్స్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అంటే మీరు ఈ మాత్రమే అబ్జర్వ్ చేస్తారు, ఎందుకంటే ర్యామ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి. స్టోరేజ్ ఎక్కువ ఉన్నా కూడా మనకి పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఎక్కువ అయితే మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏదైతే 8,000 రూపాయల ఫోన్లోకి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది దీనిలో ప్రోస్ అండ్ కాన్స్ గైస్. సో మ్యాక్సిమం దీనిలో ప్రోసే ఉన్నాయి గైస్, ఎటువంటి కాన్స్ లేవు. ఈ బడ్జెట్లో మనకి ఈ మొబైల్ అనేది నేనైతే ఆసమ్ అని చెప్తాను. మనకి 8,000 రూపాయల్లో అది కూడా వద్దు, నార్మల్ వాట్సాప్ అండ్ జూమ్ క్లాసెస్కి అయితే మీకు 2GB 32GB వేరియంట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మీకు ఒక చిన్న విషయం అయితే చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే దీనిలో మనకి 3 కలర్ వేరియంట్స్ అయితే ఉన్నాయి, బ్లూ, గ్రీన్ అండ్ వైలెట్, పర్పుల్ అనమాట. సో ఈ 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. గ్రీన్ అనేది కొంచెం బాగుంది గైస్ చూడడానికి నా దృష్టిలో, అండ్ మీ ఇష్టం అది నేనైతే చెప్పదలుచుకోలేదు. మనకి 2GB 32GBలోని మనకి 3 కలర్ వేరియంట్స్ ఉన్నాయి. అండ్ అలానే 4GB 64GB వేరియంట్లో కూడా మనకి 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 7,000 రూపాయల్లో మనకు ఒక మంచి మొబైల్ అండ్ స్టార్టప్ మొబైల్ కావాలనుకుంటే మీరు ఈజీగా ఈ మొబైల్కి అయితే వెళ్ళొచ్చు గైస్. ఇంకా తక్కువ మొబైల్స్ ఉన్నాయి, కానీ అంటే దీనికన్నా మనకి అంటే ఈ మైక్రోమాక్స్ ఇన్ 1B కన్నా అవి అంత బాగా పెర్ఫార్మెన్స్ అయితే చేయవు, అది నేను చెప్తున్నాను.
ఎందుకంటే మనకి దీనిలో ఉన్న ప్రాసెసర్ కానివ్వచ్చు, దీని డిస్ప్లే సైజ్ కానివ్వచ్చు, అదంతా బాగుంది గైస్. నేను మిగతా వాటితో కంపేర్ చేసుకున్నట్టయితే మీరు అదైతే మెన్షన్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఇంకా నేను ఎక్కువ పెట్టగలను అనుకుంటా, మీరు 8,000 రూపాయలకి ఆ మొబైల్ని అయితే తీసుకోండి గైస్, ఏదైతే 4GB 64GB వేరియంట్ది. ఇప్పుడు గేమింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎవరైతే గేమింగ్ గురించి ఆలోచిస్తున్నారో ఈ మొబైల్ని స్కిప్ చేయమని చెప్తాను. ఒక 9,999. సో ఆ కాస్ట్ పెట్టి మీరు ఏదైతే రెడ్మీ 9 ప్రైమ్ ఉందో ఆ మొబైల్ అయితే తీసుకోండి. నేనైతే వాడుతున్నాను ఆ మొబైల్ని. గేమింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. సో రెడ్మీ 9 ప్రైమ్ ఎవరైతే గేమర్స్ ఎస్పెషల్లీ ఉన్నారనుకుంటారో వాళ్ళు అనమాట. అండ్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కెమెరా గైస్. మీరు 8,000 లేదా 8,000 కాదండి 7,000 అనుకుందాం. సో 7,000 రూపాయలకి మీరు ఈ కెమెరాని అయితే అసలు కెమెరా గురించి ఆలోచించకూడదు. మీరు 7,000 రూపాయలకి ఫోన్ కొనాలనుకుంటే సో నేనైతే కెమెరా గురించి మాట్లాడదలుచుకోలేదు. ఆ ప్రైస్ రేంజ్కి ఆ కెమెరా అనేది మంచిదనే చెప్తాను నేనైతే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ బ్యాకప్ తెలిసిందే 5000 mAh ఆఫ్ బ్యాటరీ వస్తుంది. మీకు వాళ్ళు బ్యాకప్ అనేది 5000 mAh అని చూపిస్తారు, కానీ మనకి ఛార్జింగ్ స్పీడ్ అస్సలు ఉండదు గైస్ ఈ మొబైల్లో. సో మీరు రాత్రి పెడితే మీకు మార్నింగ్ అదే అవుతుంది అనమాట. మ్యాక్సిమం నేను దీని అన్బాక్సింగ్ అయితే మీ ముందుకైతే తేడానికి ట్రై చేస్తాను. సో దాన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అది ఎప్పుడైతే మనకి ఆర్డర్ స్టార్ట్ అవుతుందో నేను అప్పుడు మ్యాక్సిమం ఆర్డర్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను గైస్, ఒక మంచి స్టార్టప్ మొబైల్ అనేసి. సో ఇదన్నమాట టోటల్ వీడియో. ఎవరైతే ఒక స్టార్టప్ మొబైల్ నాకు ఒక మంచి జూమ్ క్లాసెస్కి అయితే పర్ఫెక్ట్ గైస్. అండ్ అలానే వాట్సాప్ అండ్ కొన్ని చిన్న చిన్న యూజెస్ కూడా ఈ మొబైల్ అనేది ఒక మంచి చాయిస్ అని చెప్పొచ్చు. సో ఈ మొబైల్ అనేది మనకి చాలా అంటే చాలా మంచి అనేది నేనైతే చెప్తాను. నా ఒపీనియన్ వచ్చేసి, మీ ఒపీనియన్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా ఎన్నో అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ మీ ముందుకైతే నేనైతే తెస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. దిస్ ఇస్ Anand signing off. Bye bye now.